అందరికీ నమస్కారం. కేఎస్ స్టేషన్కి స్వాగతం. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు కొన్నిసార్లు మనకంటే చాలా బలమైనవిగా అనిపిస్తాయి. అప్పుడు మనం భయపడి వెనకడుగు వెయ్యాలా, లేక మన బుద్ధిని ఉపయోగించి ఆ సమస్యను ఎదుర్కోవాలా? బలం కంటే బుద్ధి గొప్పదని నిరూపించే ఒక అద్భుతమైన పంచతంత్ర కథను ఈరోజు మనం చెప్పుకుందాం. ఈ కథ మీకు ఖచ్చితంగా ఒక కొత్త ఆలోచనను ఇస్తుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా? అదొక పెద్ద అడవి. అక్కడ ఒక భారీ మర్రి చెట్టుపై ఒక కాకుల జంట ఎంతో ప్రేమగా గూడు కట్టుకొని నివసిస్తుండేవి. ఆడకాకి గుడ్లు పెట్టిన ప్రతిసారి ఆహారం కోసం బయటికి వెళ్ళొచ్చేసరికి ఆ గుడ్లు మాయమైపోయేవి. ఆడకాకి ఏడుస్తూ, ఏమిటిది, మన బిడ్డలు మనకు దక్కటం లేదు, ఎవరో కావాలనే మనల్ని ఇలా వేధిస్తున్నారు. ఆ రహస్యాన్ని కనిపెట్టాలని కాకులు ఒకరోజు పక్కనే ఉన్న చెట్టుపై నక్కి చూశాయి. అప్పుడు ఒక భయంకరమైన నల్లత్రాచు ఆ మర్రి చెట్టు త్వరలో నుండి బయటకు వచ్చి కాకి గూట్లో దూరి గుడ్లన్నీ గుటుక్కుమని మింగేసింది. అది చూసిన కాకులు విలవిల్లాడిపోయాయి. శత్రువు మనింట్లో ఉన్నాడని వాటికి అర్థమయ్యింది. వెంటనే ఆ కాకులు తమ మిత్రుడైన నక్క దగ్గరికి వెళ్ళాయి. జరిగిందంతా విచారించి ఏడుస్తూ సహాయం కోరాయి. అప్పుడు ఆ నక్క ఇలా అంది: బలవంతుడితో పోరాడలేనప్పుడు బలాన్ని కాదు, ఉపాయాన్ని నమ్ముకోవాలి. ఆయుధం కంటే ఆలోచన పదునైనది. నక్క ఒక అద్భుతమైన పథకం చెప్పింది. ఆ పథకం విన్న కాకులకు పోయిన ధైర్యం మళ్ళీ వచ్చింది. మర్నాడు ఉదయం రాజకుమారి తన చెలికత్తెలతో కలిసి దగ్గర్లోని కొలంలో స్నానం చేయడానికి వచ్చింది. వారు తమ విలువైన బంగారు ఆభరణాలను ఒడ్డున ఉన్న బండరాయిపై ఉంచారు. సరిగ్గా అప్పుడే మగకాకి మెరుపు వేగంతో కిందకి దిగి ఒక ఖరీదైన హారాన్ని నోట పట్టుకుని ఎగిరిపోయింది. రాజభటులు అరుస్తూ, అదుగో ఆ కాకి హారాన్ని ఎత్తుకెళ్తుంది, పట్టుకోండి. కాకి కావాలనే భటులకు దొరక్కుండా నెమ్మదిగా ఎగురుతూ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది. అందరూ చూస్తుండగానే ఆ హారాన్ని పాము నివసిస్తున్న తొర్రలో పడేసింది. భటులు అక్కడికి చేరుకుని హారం తీయడానికి కర్రలతో ఆ తొర్రలో గట్టిగా పొడిచారు. లోపల నిద్రిస్తున్న పాముకు కోపం వచ్చింది. బుస్ మంటూ బయటికి వచ్చింది. భటులు వెంటనే తమ వద్దనున్న కర్రలతో ఆ పామును కొట్టి చంపేశారు. తమ హారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. చూశారు కదా ఫ్రెండ్స్, తమను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న శత్రువుని కాకులు ఎంత సులభంగా అంతం చేశాయో. శారీరక బలం లేని చోట బుద్ధిబలమే అసలైన విజేత. మీరు కూడా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు భయపడకండి. శాంతంగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. మా కేఎస్ స్టేషన్లో ఇలాంటి మరిన్ని మంచి కథలు చూడడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. వచ్చే వారం మరో మంచి కథతో కలుద్దాం.